10 మంది పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన ఇవాళ స్పీకర్ ఏం తీర్పు ఇవ్వబోతున్నాడు ఉత్కంఠగా మారింది. వాళ్ళ మీద వాళ్ళు అర్హులే అని ప్రకటిస్తారా, లేకపోతే అనర్హత వేటేస్తారా? 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వెయ్యాలి అనేది బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. కోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లోగా వీళ్ళకి పైన చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారు, అసలు ఈ కేసు ఏంది అనేది తేల్చండి అని సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలని పిలిచి మీ వైపున ఉన్నటువంటి మీ ఎక్స్ప్లెనేషన్ ఏందో ఇవ్వండి అని అడిగిండు. దాంట్లో 10 మందికి అడిగితే దాంట్లో 2 ఎమ్మెల్యేలు మాకు ఇంకా టైం కావాలి అని అన్నారు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి విచారణ సాగుతుంది. ఆ విచారణ సాగుతున్న క్రమంలో ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలకి సంబంధించిన దాని మీద స్పీకర్ మధ్యాహ్నం 3-3:30కి తీర్పు ఇవ్వబోతున్నాడు స్పీకర్ కార్యాలయం అనేది మనకి తెలుస్తుంది. అయితే ఈ 5 ఎమ్మెల్యేల మీద ఎందుకు ఇప్పుడు తీర్పిస్తుండు అంటే సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది, నెల రోజుల్లోగా మీరు ఏదో ఒక విషయం తేల్చండి దీని మీద అనేది చెప్పింది. సో ఆ నెల రోజుల గడువు రేపటితో అయిపోతుంది. కాబట్టి ఇవాళ మధ్యాహ్నం 5 సంబంధించినటువంటి దానిపైన తీర్పిచ్చి ఇంకొక 5 సంబంధించిన దానిపైన ఇంకా కొంచెం టైం ఇవ్వండి, మాకు టైం ఇస్తే నేను దాని మీద కూడా విచారణ చేస్తాను అని స్పీకర్ కోర్టును అడుగుతారు అనేది కొంతమంది చెప్తున్నారు. అయితే స్పీకర్ కార్యాలయం ఇవాళ 3 గంటలకి మధ్యాహ్నం ఏం చెప్పబోతుంది, వీళ్ళని అర్హులుగానే ప్రకటిస్తుందా లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తుందా అనేది మధ్యాహ్నం తర్వాత మనకి తెలుస్తుంది.